డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక నమస్కారం. యేసుక్రీస్తు ప్రభుని పరిశుద్ధ నామమున మీకందరికీ మా హృదయపూర్వక స్వాగతం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం ప్యాస్టరేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలలో మనము మన విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిసెస్ పి ప్రమీలా వివేకానంద్ గారు నెహెమ్యా గ్రంథం నుండి మనకు అందిస్తున్న ధారావాహిక సందేశాలను వింటున్నాం. ఈనాటి కార్యక్రమంలో 8-9 అధ్యాయాలలో నెహెమ్యా ద్వారా ప్రజలు సంస్కరించబడి చేసిన పనులు, ధర్మశాస్త్ర పారాయణము ద్వారా వారికి కలిగిన పశ్చాత్తాపము మరియు దాని కొనసాగింపుగా వారు ఉపవాస ప్రార్థనా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొనుట, రిపెంటెన్స్ త్రూ రీడింగ్ ఆఫ్ గాడ్స్ లా అండ్ కమింగ్ టుగెదర్ యాస్ ఎన్ అసెంబ్లీ టు కండక్ట్ ఫాస్టింగ్ ప్రేయర్, ఈ అంశాలపై దైవ సందేశాన్ని వినడానికి సిద్ధపడుతూ దేవుని ద్వారా మనకివ్వబడిన పరిశుద్ధ గ్రంథాన్ని మనము కూడా అనుదినము ధ్యానించడం వల్ల మనకు కలిగే ఆశీర్వాదాలు ఈ పాట ద్వారా విందాం. అనుదినము ధ్యానించెదను ధ్యానించెదను. తొలగించును నీ వాక్యమే నా మదిలో భీతిని తొలగించును. నీ వాక్యమే నా హృదిలో శాంతిని కలిగించును, శాంతిని కలిగించును. దేవాని వాక్యము అనుదినము నేను ధ్యానించెదను, అనుదినము ధ్యానించెదను ధ్యానించెదను. నీ వాక్యమే
ఈ ఉదయకాల ధ్యానమును వీక్షిస్తున్నటువంటి సంఘ సభ్యులకు, విశ్వాసులకు, ప్రేక్షకులకు అందరికీ ప్రభైన యేసుక్రీస్తు నామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయ దయగల తండ్రి, ఈ ఉదయకాల ధ్యానమును ధ్యానించుటకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. నెహెమ్యా గ్రంథం తండ్రి ధారావాహికంగా ధ్యానించుటకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ వాక్యాన్ని ధ్యానించుతుండగా తండ్రి ప్రభా, వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను, సత్యాలను తండ్రి గ్రహించేటటువంటి ఆత్మీయ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనము గత దినం ముందు ఉదయకాలంలో 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు నెహెమ్యా గ్రంథంలో ధ్యానించాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయంలో నెహెమ్యా యొక్క ప్రార్థన మరియు బాధ్యత గురించి తెలుసుకున్నాం. బాధ్యత అనగానే పడిపోయినటువంటి ప్రాకారాలను తిరిగి కట్టుటకు పూనుకొనుట, అగ్ని చేత కాల్చబడినటువంటి గుమ్మాలను తిరిగి ప్రతిష్ఠించుటకు అతను నెహెమ్యా పూనుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనము ఫస్ట్ అధ్యాయంలో గమనించాం. ఫస్ట్ 2 అధ్యాయాలు. 3వ అధ్యాయంలో 12 గుమ్మములు కట్టుటను మనము ధ్యానించుకున్నాం. 4, 5, 6 అధ్యాయాల్లో ఎన్నో ఆటంకాలు, అడ్డంకులు ఎన్నో వచ్చాయి. వాటినన్నిటినీ నెహెమ్యా ప్రార్థన ద్వారా అధిరోహించుటను మనము ధ్యానించుకున్నాం. తర్వాత 7వ అధ్యాయంలో జనసంఖ్యను లెక్కించుటను ధ్యానించుకున్నాం. మనం ఈరోజు 8వ అధ్యాయంలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని పారాయణం గురించి ధ్యానించుకున్నాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు ఇశ్రాయేలు యెరూషలేములో 7వ నెల మొదటి దినమున జనులందరూ ఏక మనస్కులై వచ్చి కూడుకున్నారు. యాజకుడైనటువంటి ఎజ్రా అను శాస్త్రి ధర్మశాస్త్ర గ్రంథమును ఉదయం నుండి మధ్యాహ్నం వరకు చదువుతూ అక్కడ ఉన్నటువంటి వారిని నిలబడి ఉండగా వారు చదువుతూ వినిపించాడు. తర్వాత ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో విన్నారు. అంతేకాకుండా 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 8వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చూస్తే శాస్త్రి ఎజ్రా గారు పీఠం మీద అందరికంటే ఎత్తులో నిలబడ్డారు. ఆయన కుడి పక్కన 6, ఎడమ వైపున 7 మంది నిలబడ్డారు. ఆయన గ్రంథము విప్పగానే జనులందరూ లేచి నిలబడ్డారు. ఎజ్రా మహాదేవుడైనటువంటి యెహోవాను స్తుతింపగా జనులందరూ తను చేతులెత్తి మోకరించి ఆమెన్ ఆమెన్ అని పలుకుచూ వారు నేలకు తన ముఖములను వంచుకొని వాడు నమస్కారం చేశారు దేవునికి. ఈ దృశ్యం మనకు ఆనాడు పెంతెకోస్తు దినమున అపోస్తల యొక్క బోధకు సాదృశ్యంగా కనపడుతుంది. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 14వ వచనంలో పేతురు ప్రసంగించినప్పుడు 3000 మంది రక్షణ పొంది సంఘములో చేర్చబడ్డారు. తర్వాత 8వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనంలో అలాగే లేవీయులు కూడా ధర్మశాస్త్ర గ్రంథమును యొక్క తాత్పర్యాన్ని తెలియజేస్తూ వచ్చారు. దేవుని యొక్క గ్రంథాన్ని స్పష్టంగా వాళ్ళు చదివి వినిపించినప్పుడు జనులు బహుగా అందరూ అర్థం చేసుకున్నారు. తర్వాత ధర్మశాస్త్ర గ్రంథ మాటలు విని ఏడవడం మొదలుపెట్టగానే అధికారి అయినటువంటి నెహెమ్యా, ఎజ్రా శాస్త్రి గారు, తర్వాత లేవీయులందరూ మీరు దుఃఖపడకండి అని తెలుపుతూ యెహోవా యందు ఆనందించాలి అని చెప్తూ ఏమంటున్నారు, అలాగున లేవీయులు జనులందరినీ ఓదార్చి మీరు దుఃఖమును మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో చెప్పాను. ఈ విధంగా యెహోవా యందు ఆనందించుట వలన బలము పొందుతారు అని వారికి ధైర్యం చెప్పారనమాట. 13వ వచనంలో 2వ దినమందు జనులందరూ పెద్దలతో ప్రధానులతోనూ వారును యాజకులు ధర్మశాస్త్ర గ్రంథాల మాటలు వినాలని అందరూ అక్కడికి కూడి వచ్చారు. 14వ వచనం నుంచి 17వ వచనం వరకు మోషేకు దయచేసినటువంటి ధర్మశాస్త్ర గ్రంథము అది ఉత్సవ కాలము కాబట్టి ఇశ్రాయేలు అందరూ పర్ణశాలలో నివాసం చేయాలి. కాబట్టి అంతటి వెంటనే జనులందరూ పోయి ఓలివ చెట్ల కొమ్మలను
అడవి ఓలివ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, వేరు చెట్ల కొమ్మలను తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళ ఇంటి మీద, వాకిళ్ళ మీద, తర్వాత లోగిళ్ళ మీద, దేవుని మందిర ప్రాంగణం దగ్గర, నీటి గుమ్మపు వీధిలోను, ఎఫ్రాయిం గుమ్మపు వీధిలోను వారు పర్ణశాలలు కట్టుకొని అందులో కూర్చున్నారు వారు పారాయణం చేసుకుంటకు. తర్వాత నూను కుమారుడైన యెహోషువ కాలము నుండి ఆ దినము నుంచి ఇప్పటి వరకు ఇశ్రాయేలు ఇంత ఆనందంగా ఎప్పుడూ లేరు. తర్వాత 18వ వచనం చివరి వచనం, 8వ అధ్యాయం 18వ వచనం చివరి వచనం ధ్యానిస్తుంటే, ఇశ్రాయేలు మొదటి దినము నుండి కడవరి దినం వరకు అన్ను దినము దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో చదివి వినిపిస్తూనే వచ్చాడు. వారు ఉత్సవ దినములు 7 దినములు ఆచరించిన పిమ్మట 8వ దినము పరిశుద్ధ సంఘముగా అందరూ కలిసి కూడుకున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారి ఈ లోకంలో నివసించినప్పుడు పర్ణశాల పండుగకు ఆయన యెరూషలేము యొక్క దేవాలయానికి వచ్చారు అన్నటువంటి విషయాన్ని మనం యోహాను సువార్త 7వ అధ్యాయంలో గమనించగలం. ఇంతటితో 8వ అధ్యాయంలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథ పారాయణం వచ్చి తెలుసుకుందాం. 9వ అధ్యాయంకి వద్దాం. 9వ అధ్యాయంలో ఇశ్రాయేలు అందరూ ఉపవాసానికి కూడుకొని ప్రార్థన చేయడానికి వచ్చారు, ప్రార్థన చేస్తున్నారు. వారు తమ పాపాలని, తమ పితరుల పాపములను కూడా ఒప్పుకున్నారు. ఒక జాము సేపు ధర్మశాస్త్ర గ్రంథంను చదివారు. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయుచు వచ్చారు. లేవీయులు 8 మంది నిలబడి 8వ వచనంలో చూద్దాం. 9వ అధ్యాయం 5వ వచనంలో, అద్వితీయుడైన దేవుని స్తుతించుచు, స్తోత్రములు చెల్లించుచు, ప్రార్థించుచు వారి ప్రార్థనలో ఇశ్రాయేలు వారి పితరులు గర్వంతో తిరుగుబాటు చేశారు. అంతేకాకుండా స్తుతిస్తున్నారు. ఒక పక్క వాళ్ళు స్తుతిస్తూ ఏమని చెప్తున్నారు, మా పితరులందరూ చాలా గర్వంతో దేవుని మీద తిరుగుబాటు చేశారు. తర్వాత పోత దూడను తయారు చేసుకున్నారు, దేవుణ్ణి విసుగు పిట్టించారు అని తెలుపుతూ, దేవా నువ్వు క్షమించే దేవుడు కాబట్టి మా తప్పులన్నీ క్షమించు నువ్వు అబ్రహాంని నువ్వు ఏర్పరిచినావు, ఐగుప్తుల్లో మా పితరులు పొందినటువంటి శ్రమ చూచావు నువ్వు అని తమ ప్రార్థనలో తమ విధేయతను పాత ప్రార్థనలో వారి పితరులు జ్ఞాపకం చేసుకున్నారు, ప్రార్థనలో దేవుణ్ణి వేడుకున్నారు. 19 నుంచి 25వ వచనం వరకు చూస్తే, ఇశ్రాయేలు అవిధేయులై ద్రోహులై ఉన్న వారిని శత్రువుల నుండి విడిపించారు అనేసి దేవుని ప్రార్థించారు. తర్వాత 29వ వచనం నుంచి 37వ వచనంలో వారి ప్రార్థనలో వారు చేసినటువంటి దుర్మార్గతను గురించి తెలుపుతూ, మిమ్మల్ని ఎంత శ్రమ పెట్టినా కానీ దేవా నువ్వు దయగల దేవుడు, విసుగు పుట్టించినా నువ్వు మమ్మల్ని కరుణించే దేవుడు అని దేవుని యొక్క మహోపకారిని కృపా కనికరం చూపించే దేవుడని తెలుపుతూ, దేవుని యొక్క మహాపరాక్రమం గురించి తెలుపుతూ వారు వినయంతో ప్రార్థించారు. కాబట్టి ఈ 9వ అధ్యాయంలో కృప, ఉపకారాత్మ, మహోపకారి అన్న మాటలు పలు పర్యాయములు మనము గమనించవచ్చు. ఈ విధంగా ఇశ్రాయేలు కూటమి నడిపించి దేవుని దయగల స్వభావమును వ్యక్తపరుస్తూ తమ పాపాలని ఒప్పుకున్నారు. ఇంతటితో మనము 8, 9 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.